మాతో ఈరోజు మాట్లాడండి తండ్రి. మాతో మాట్లాడి మమ్మల్ని మీలో ఫలింపజేయండి ప్రభు. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం తండ్రి. మీరు మాట్లాడితే అనేకులు రక్షించబడతారు ప్రభు. అట్టి మీ మాట చేత ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా అయ్యా మీ మాటకు విధేయులగినట్లుగా, మా హృదయ ద్వారాలు తెరవబడినట్లుగా, మూయబడిన ప్రతి మనోనేత్రము, యుగ సంబంధమైన దేవత మూసివేసిన మనోనేత్రములు వెలిగించబడటానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కూడా రక్షించబడి ఉన్నాం కదా, అంతేనా? మనందరం ఎవరు రక్షణలో ఉన్నవారం, రక్షించబడ్డాం కదా. రక్షించబడిన ప్రతి వారు కూడా క్రీస్తు కొరకు ఒక పని చేయాలి. అదేంటంటే ప్రతి ఆదివారం మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వెళ్తాం, చర్చికి వెళ్తాంగా. ప్రతి ఆదివారం వెళ్ళి దేవుణ్ణి స్తుతించుకొని ఆరాధించుకొని వాక్యం విని ఆయనలో బలపడి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం. సో చర్చికి వెళ్ళి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అట్లనే ఇంకొక పని కూడా చేయాలి మనం అందరం కూడా. అక్కడ ఆ సన్నిధిని మనం ఎలా అనుభవించామో ఇక్కడ మన ఇంట్లో కూడా ఏం చేయాలి? ఆ సన్నిధిని అనుభవించాలి మనం. అప్పుడు ఏం చేయాలి? మనము ఒక కార్యక్రమం చేయాలి. దాన్ని ఏమంటాం మనం? గృహ కూడిక అంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గృహ కూడికలో మనం అందరం ఏం చేస్తాము? మన ప్రభువు, మన రక్షకుడు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ముందుగా ఆహ్వానిస్తాం. అంతేనా? ఎవరు వచ్చేది? మన యేసయ్యే, మన రక్షకుడే. ఈ భూమి ఆకాశములను, సముద్ర మత్స్యములను, సర్వాన్ని సమస్తాన్ని కూడా నోటితో సృజించిన సృష్టికర్తే మన రక్షకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం మన ఇంటికి ఎవరిని ఆహ్వానిస్తున్నాము? దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో మనం ఏం చేయాలంటే, రక్షించబడిన మనము ఒక కార్యక్రమం అనేది పెట్టుకొని గృహ కూటికలాగా పెట్టుకోవటం వల్ల జరిగే మేలు ఏంటి వాళ్ళు చూద్దాం. మనం లేఖన భాగంలోకి వెళ్ళి చూద్దాం. దానికి ముందు ఉపోద్ఘాతంగా మీకు చెప్తున్నాను. ఎందుకు పెట్టుకోవాలంటే మనం రక్షించబడ్డాం, మనం వెలిగించబడ్డాం. సో యేసయ్య అంటే ఎవరో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, లేరా? రక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరా? సో మనం ఏం చేయాలి అంటే, రక్షించబడిన మనము, వెలిగించబడిన మనము యేసయ్యని ఎవరైతే రక్షణలో లేరో వారికి పరిచయం చేయాలి మొదటిగా. రెండవదిగా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగని వారు ఉన్నారో, అసలు ఆయన ఎవరో కూడా తెలియని వారు ఉన్నారు. ఇంకా ఇక్కడ ఆయన దేవుడు అని కూడా తెలియని వారు ఉన్నారు. అనేకమైనటువంటి వాటిని దేవుడిని పూజించే జనాలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? ఈ గృహ కూడిక ద్వారా యేసుక్రీస్తుని వారికి పరిచయం చేయాలి. రెండవదిగా, వారిని మన దేవునికి పరిచయం చేయాలి. ఎవరిని చేయాలి? ఎవరైతే రక్షణలో లేరో వారిని పరిచయం చేయాలి మన దేవునికి. ఎవరైతే క్రీస్తుని ఎరుగని వారు ఉన్నారో వారిని పరిచయం చేయాలి మన దేవునికి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏమంటాం? మనము గృహ కూడిక అంటాము. మనము ఆదివారం పూట వెళ్ళి ఏ సన్నిధిని మనము దేవుని ఆలయంలో అనుభవించి వస్తున్నామో ఆ సన్నిధిని ఈ రోజున ఇక్కడ ఈ గృహ కూడికలో ఇక్కడ అనుభవించుదుము గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో అసలు గృహ కూడిక వల్ల వచ్చే ఆశీర్వాదం ఏమిటి? తీయండి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. కైసరియాలో ప్రవేశించిరి. అండర్లైన్ చేసుకోండి. ఎవరెవరు పిలిచాడు? కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులను. పై వాక్యం చదువు. ఇప్పుడు 23 చదువు. పేతురు ఓకే. ఎప్పేవారైన కొందరు సహోదరులు పేతురుతో పాటు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే, కైసరియా దేశంలో కొర్నేలి అనే ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడంట.
ఎలా వెయిట్ చేస్తున్నంటే ఆయన ఇంటికి కొంతమందిని ఆహ్వానించాడు. ఎవరెవరిని? బంధువులను, ముఖ్య స్నేహితులను ఆహ్వానించి వారందరూ ఇంట్లో ఉన్నారు. వీరందరూ కూడా ఒక ఆయన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన రానే వచ్చాడు. ఎవరైనా? అపోస్తలుడైనటువంటి పేతురు గారు వచ్చాడు. ఎందుకు వచ్చాడు పేతురు ఇక్కడికి? ఎందుకు వచ్చాడు అసలు? కొర్నేలికి పేతురికి ఏమన్నా సంబంధం ఉందా? వీళ్ళిద్దరికి ఒకరికొకరు తెలుసా? ఆయనే దేశం, ఈయనే దేశం. కైసరియా దేశానికి వచ్చాడు పేతురు. ఎలా వచ్చాడు? ఇప్పుడు 34వ వచనం చూడు. అప్పటి వరకు పేతురు యేసుక్రీస్తు ప్రభువు యూదులకు మాత్రమే దేవుడు అనే భావంలో ఉన్నాడు. అప్పుడు పేతురికి కూడా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పేతురు ఏం తెలుసుకున్నాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏ కులానికి, మతానికి, వర్గానికి, వర్ణానికి, ప్రాంతానికి, దేశానికి అనే భేదం లేదు. మనిషి ఏ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, ఈ సమస్త మానవాళికి కూడా దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన పక్షపాతి కాదు. అర్థమవుతుందా? అందరికీ దేవుడు ఆయనే. నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఆయన, నమ్మకపోయినా ఆయన దేవుడే. దేవుడు కాకుండా పోడు. ఆ విషయాన్ని పేతురు చెప్తున్నాడు. ఇప్పుడు పైన చదువు ఒకసారి, 33లోకి రా. నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు అన్నీ వినుటకై. ఎక్కడంట? దేవుని ఎదుట. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళందరూ ఆ యొక్క కైసరియా పట్టణంలో ఈ కొర్నేలి స్నేహితులు, కొర్నేలి బంధువులందరూ దైవజనుడి కోసం ఎదురు చూస్తుంటే దైవజనుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఎందుకు నన్ను పిలిపించారని అడిగాడు పేతురు. పిలిపిస్తే అప్పుడు మాట్లాడుతున్నాడు కొర్నేలి, నాకు దర్శనం వచ్చింది, దేవదూత ద్వారా నేను ఆజ్ఞ పొంది ఉన్నాను. నువ్వు చర్మకారుని ఇంట్లో ఉన్నావంట కదా, అక్కడ నువ్వు ఉన్నావు, నిన్ను పిలిపించి ఇంట్లో సువార్త చెప్పించుకోమని నాకు వర్తమానం వచ్చింది. ఎక్కడి నుంచి? సాక్షాత్తు పరలోకము నుంచి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడి నుంచి వచ్చింది ఆజ్ఞ? కొర్నేలిని పేతురుని కలిపింది ఎవరు? దేవుడే. అట్లా ఇవాళ మనమందరం ఇక్కడ కూడుకొని ఎలా ఉన్నాము? ఇది ఎవరి చిత్తము, ఎవరి ప్రణాళిక? ఈ శబ్ద యంత్రం ద్వారా వాక్యం వినే వాళ్ళందరూ కూడా ఇవాళ ఏర్పాటు చేయబడిన వారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ఎవరైతే వాక్యం వినాలనుందో, ఈ రోజు ఎవరైతే రక్షణ పొందాలనుందో, ఇది సాక్షాత్తు దేవుని చిత్తమై ఉన్నది. ఈ రోజున ఈ గృహంలో ఎవరున్నారు? అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నాకు ఇష్టమైనది. మేమందరము దేవుని ఎదుట. అది చర్చ? అదేమన్నా ఇల్లు? ఇవాళ ఎవరున్నారు ఇక్కడ? సాక్షాత్తు మన రక్షకుడు, మన ప్రభు అని యేసుక్రీస్తు సన్నిధి ఇక్కడ కుమ్మరించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఆ పేతురు ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పాడు దూత. చర్మకారుడి ఇంట్లో ఉన్నాడు. ఆయన పేరు సీమోను. ఇద్దరు సీమోను పేతురులే. ఆయన సీమోను పేతురు, ఆయన చర్మకారుడు అని అడ్రస్ చెప్పి దూతను పంపించి, నువ్వు అక్కడికి వెళ్తే పేతురు గారు ఉంటారు, ఆయన తీసుకుని ఇంటికి రా. ఇంటికి వస్తే ఇంకొక మంచి మాట ఉన్నది, నీవు వచ్చుట మంచిదే, మనమందరం ఇక్కడ కూడుకొని ఉండుట మంచిదే, దేవుని కార్యము, దేవుని అద్భుతం ఇక్కడ జరుగునుగాక. ఆమేన్. అసలు కూడిక వల్ల జరిగేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనం మత్తయి 9వ అధ్యాయంలోకి వెళ్ళి 9:10 చూస్తే అర్థమవుతుంది. అక్కడ క్లియర్ గా ఉంటది. మత్తయి 9:9-10. యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తుంటే సుంకపు మెట్టు వద్ద కనపడ్డాడు. ఎవరైనా? మత్తయి కనపడ్డాడు. నన్ను వెంబడించు అన్నాడు, అంతే సృష్టికర్త. ఎమ్మటే సుంకర్లు అంటే ఎవరో తెలుసా? పన్ను వసూలు చేసేవాళ్ళు, ఎప్పుడు డబ్బు వెనక తిరిగేవాళ్ళు. వాళ్ళు డబ్బు ధన పిశాచుల్లాగా. అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి
ఆ సుంకపు మెట్టు దగ్గర ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ఏం చేశాడు? వెంబడించాడు. వెంబడించి 10వ వచనంలోకి రా. ఎమ్మటే ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? ఇంట్లో కూడికి ఏర్పాటు చేసేశాడు. నేను పొందుకున్న ఈ రక్షణని, నేను కలిగి ఉన్న ఈ దేవుణ్ణి అందరూ కలిగి ఉండాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఒక కూడిక పెట్టాడు. ఈ కూడికలు ఎవరిని పిలిచాడు? సుంకరులు, పాపులు. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. మళ్ళీ అక్కడేమో ఇందాక ఆయన ఎవరెవరిని పిలిచాడు? బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిచాడు. ఇక్కడ ఈయన ఎవరిని పిలిచాడు? సుంకరులను, పాపులను పిలిచాడు. గుర్తుపెట్టుకోండి బాగా. మనము ప్రతి రక్షణ పొందుకున్న ప్రతి క్రైస్తవ కుటుంబము కూడిక పెట్టుకున్న తర్వాత మనం ఎవరెవరిని పిలవాలి? బంధువులను, ముఖ్య స్నేహితులను, పాపులను, సుంకరులు అంటే ధన పిశాచులు, ధనం వెనక తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? డబ్బు మనుషులు వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి ఆ డబ్బుతో తిరుగుతూ ఉంటాడు. సో వీళ్ళందరినీ పిలవాలి. పిలిచారు. పిలిచిన తర్వాత మత్త ఇంట్లో ఏం జరిగింది? ఇక్కడ కొర్నేలు ఇంట్లో ఏం జరిగింది? మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. యేసు ప్రభు భోజనానికి కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చిన సుంకరులు, పాపులు అనేకులు యేసుతోను వారాయనను వెంబడించు వారైరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇంట్లో పెట్టిన గృహ కూడిక వల్ల వచ్చిన పాపులు, సుంకరులు, బంధువులు, స్నేహితులందరూ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించేటటువంటి పరిస్థితిలోనికి వచ్చేసారు. వాళ్ళు రక్షణలోనికి వచ్చేసారు. రక్షణ లేని వాళ్ళు సైతం ఆ కూడిక వల్ల రక్షణలోనికి వచ్చారు. క్రీస్తు ఎవరు ఎరగని వారు సైతం క్రీస్తుని ఎరిగారు. చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. డబ్బు 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 అని డబ్బు వెనక తిరిగేవారు ఆ డబ్బును వదిలేసి క్రీస్తు వెనక తిరగటం ఆరంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశీర్వాదం ఆ గృహ కూడికలో వచ్చింది. పాపులు ఏమయ్యారు? ఆ పాపిష్టి పనులు వదిలేసి క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. క్రీస్తును వెంబడించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మార్గం ఎవరు? సత్యమై ఉన్న క్రీస్తుని వెనక వెంబడించే వాళ్ళు ఆ మార్గములో నడిచి నిత్య జీవానికి చేరతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్య జీవము అంటే ఎక్కడుంది? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది. ఈ గృహ కూడికలో కూడా ఈ మాటల్లో ఉంది. సుంకరులు, పాపులు, బంధువులు, స్నేహితులందరూ ఎలా మారిపోయారంట? క్రీస్తును వెంబడించేవారుగా. అంతకుముందు క్రీస్తు తెలుసా వీళ్ళకి? తెలుసా? ఎవరికి క్రీస్తే తెలియదు. అంతకుముందు వీరందరూ రక్షించబడ్డారా? వీరందరూ పాపులు. ఇప్పుడు ఏమయ్యారు? ఈ 15వ వచనం ప్రకారము మార్కు 2:15 నోట్ చేసుకోండి. ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే ఒక గృహ కూడిక వల్ల దేవుడు పాపులను సైతం తన స్వరక్తంతో కడిగి వారిని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. పాపులు రక్షించబడతారు. క్రీస్తును ఎరుగని వారు క్రీస్తును తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వెంబడిస్తారు. ఇది కదా ఆశీర్వాదం అంటే. మనం ఎవరిని పిలవాలి? ఇప్పుడు ఈ శబ్దయంత్రం ఎందుకు పెట్టాము? మనం ఇక్కడ కూర్చొని నాలుగు మాటలు మాట్లాడుకొని తిని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు పెట్టాము? ఈ మాటలు ఎవరినాలి? దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు వినాలి. వినేమవ్వాలి? అసత్యములో ఉన్నవారు సత్యములో ప్రతిష్ఠించబడాలి. చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. అజ్ఞానంలో ఉన్నవారు ఈ జ్ఞానమైన మాటలను విని జ్ఞానవంతులు అవ్వాలి. నరకానికి దిగిపోయేవారు ఈ మాటలు విని నిత్య జీవానికి చేరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటది? ఎక్కడ 2-3 కూడుకుంటారో అక్కడికి నేనే వస్తానన్నాడు యేసయ్య. ఆయన రావాలంటే 100,000 మంది కావాలా? బోధకులు ఎలా తయారయ్యారు? వాళ్ళ బోధకులు ఎలా తయారయ్యారు? మీటింగ్ చెప్పాలంటే ఎంతమంది వస్తారని అడుగుతారు ఇవాళ బోధకులు. పెద్ద పెద్ద బోధకులు, అపోస్తలులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. వాళ్ళల్లో 5-fold మినిస్ట్రీ అంటారు దాన్ని. 5-fold మినిస్ట్రీలో ఇవాళ
రండి మీటింగ్కి 4 దేవుని మాటలు చెప్పండి అంటే ఏమడుగుతారో తెలుసా? మొట్టమొదటిగా ఎంతమంది వస్తారు? అరే, సాక్షాత్తు సృష్టికర్త ఇద్దరుంటే వస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దిగొస్తుంటే గగనాన్ని చీల్చుకొని ఇక్కడ మనోళ్ళు రావాలంటే ఎంతమంది కావాలి? వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, ఏసీ రూములు కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. వాళ్ళు వస్తున్నారు అంటే ఏసైకి లేదు పబ్లిసిటీ. ఎవరికి ఉంది ఇవాళ? వచ్చే బోధకుడికి ఉంది. గాడిదలయ్యి యేసు భారాన్ని మోసే ప్రతి ఒక్కడు గాడిదే. దాని మీద ఎక్కేవాడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దృష్టిలో నేను గాడిదే, దేవుని పనిచేసేవారు ఆయన గాడిదలే. భారం మోసేవాళ్ళు. రాజ్యం అనే భారాన్ని, ఆయన నీతి అనే భారాన్ని, ఆయన వర్తమానం అనే భారాన్ని మోసే ప్రతి ఒక్కడు గాడిదతో సమానం. పనివాడు జీతమునకు పాత్రుడు, పరలోకం నుంచి ఇస్తాడు ఆయన. కానీ వాళ్ళు ఎలా తయారయ్యారు? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేను గతంలో తెలియక ఒక ఆయన పిలిచి 18,000 ఇచ్చి పంపించాను. ఆ తర్వాత నేను కన్నీరు పెట్టుకున్నా, ఏంటి ప్రభువా? అప్పుడు అన్నాడు, నేనే నీ కాపరి, నువ్వే చెప్తులే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నాకు తెలియదు, ఈ జ్ఞానం లేదు. అప్పుడు నేను కన్నీరు పెట్టుకుని ఏడ్చా, ప్రభు నాకు చెప్పాలని, కానీ నాకు రావట్లేదు ప్రభువా. వీళ్ళని అడిగితే డబ్బులు అడుగుతున్నారయ్యా. నా ఎదురు కూర్చున్నాడు, నీకేం కావాలి? జ్ఞానం కొద్దివైతే ఎవరిని అడగమన్నాడు? ఎవరిని అడగాలి మనము? ఎవరిని అడుగుతున్నాం? నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం. 18,000 రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తిని చేరను సువార్త రాట్ల ఇప్పుడు కూర్చోబెట్టి పాఠాలు చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆయన శక్తి, నాది కాదు, నేను గాడిదనే. సో ఇప్పుడు మనము ఇంకొక లేఖనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేడు ఈ ఇంటికి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం రక్షించబడ్డాం, సరిపోతుందా? మన ఇల్లు కూడా రక్షించబడాలి. అది చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్క ఇంటికి వస్తే శాస్త్రులు పరిచయాలు అంటున్నారు, ఏంటినా ఈ పాపిస్టోడు ఇంటికి వచ్చాడు? జక్క ఎవరు? ఒక వడ్డీ వ్యాపారస్తుడు. వడ్డీలు గుంజి గుంజి పీల్చి పిప్పి చేసేస్తాడు జనాన్ని. అటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చాడు, ప్రభువే వచ్చాడు. జక్క దిగు, నీ ఇంటికి రావాలి నేనని చెప్పి ఆయనే దర్శించాడు. ఇంటిని దర్శించి చెప్తూ ఉన్నాడు. వాళ్ళేమో ఈ పాపింటికి వచ్చాడు. ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ కింద ఒక మంచి మాట ఉంటుంది, అండర్లైన్ చేసుకోండి. నశించిన దానినియా, నశించిన వాణినియా? నశించిన దానిని వెతికి రక్షించుట కొరక ఇంటికి వచ్చాడంట. దీన్ని అనేక రకాలుగా చెప్పొచ్చు మనం. ఈరోజు కొత్త రీతిగా చెప్తాయనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంట్లో ఏం నశించింది? ఆయన ఎందుకు వస్తాడు మన ఇంటికి? ఆయన మన ఇంటికి వచ్చిన తర్వాత జరిగే కార్యాలు ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయన ఈరోజు ఇంటికి వచ్చాడు, ప్రభు మనందరి ముందుకు వచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటో తెలుసా? మనం తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగే ఏంటో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు వచ్చాడు ఆయన ఇవాళ మన దగ్గరికి. ఏం నశించింది ఇవాళ? పరిశుద్ధత నశించిపోయింది. దాన్ని వెతికి ఆ నశించిపోయిన పరిశుద్ధతను తన రక్తం చేత కడిగి నీలో పాపాన్ని తీసి నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ప్రార్థనా జీవితం పోయింది, ప్రార్థనాత్మను పోగొట్టుకున్నావు నువ్వు. గతంలో మోకరిల్లి ప్రార్థన చేసి నువ్వు ఇవాళ ఏమయ్యావు? గంటలు గంటలు ప్రార్థన చేసే అనుభవం ఇవాళ ఏమైంది? నిమిషాల్లోకి వచ్చింది. అంతేనా? అంటే నువ్వేం కోల్పోయి, ఏం నశించిపోయింది నీలో? ప్రార్థనా జీవితము నశించిపోయింది నీలో. దాన్ని ఇవ్వడానికి వచ్చాడు. తన యొక్క ఆత్మ ద్వారా జ్ఞానము కలిగిన ఆత్మ, వివేకము కలిగిన ఆత్మ, యుక్తంగా ప్రార్థన ఎలా చేయాలో మనకు చెప్పే ఆత్మతోటి నింపటానికి ఈ రోజు నీ ముందుకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నశించిన నీ ప్రార్థనా జీవితాన్ని తిరిగి మరల నీకు ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా, మనం దేవునికి సమయాన్ని ఇవ్వటంలో కోల్పోయాం. సమయం నశించిపోయింది. మనం ఇవ్వకపోతున్నాం దేవునికి. దేనికి ఇస్తున్నాము? దేవునికి కొంచెమే ఇస్తున్నాము. దశమ భాగము అంటే 24 గంటల్లో ఎంత ఇవ్వాలి? ఏదో మనం సంపాదించేసి తీసుకెళ్ళి
దేవుడికి ఇచ్చేద్దామంటే పాపం ఆయన భేదోడు, ఆయనకి తెలియదు. మనం ఇచ్చేవాడితో ఆయన బతకాల కదా. మనం ఇచ్చే దశంభాగాలతోటి, మనం ఇచ్చే కానుకలతోటి సృష్టికర్త బతకాలి. అది కదా మనల్ని అడిగాడు. నశించిన దానిని వెతకి రక్షించటానికి వచ్చిన దేవుడు ఆయన. మనలో ఏమి నశించిపోయాయి? ఆయనకి కావాల్సినవి మనలో నశించిపోయాయి. ఆయనకు విరుద్ధమైన మనలోనికి వచ్చి ఉన్నాయి. ఆయనకి విరోధంగా ఉన్నదాన్ని తీసివేయటానికి వచ్చాడు. ఆయనకి కావలసిన వాటిని నీలో అమర్చడానికి, నశించిన దాన్ని తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. అదే నిత్య జీవము. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల జీతం మరణము. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళాలి? మనలో ఉన్న జీవం ఏమైంది? నశించిపోయింది. ఇవాళ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మనలో నశించిపోయినటువంటి ఆ జీవాన్ని మరలా నీకు, అంటే శరీరానుసారమైన జీవం కాదు, ఆత్మానుసారమైన ఆత్మీయత అనే జీవము, నిత్య జీవానికి నిన్ను చేర్చేటటువంటి జీవము, నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. సో అందుకే అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనము రక్షించబడాలి, మన ఇల్లు కూడా రక్షించబడాలి. మన ఇంటిలో చేసే ప్రార్థన ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి చేర. నీ ఇల్లు ఏమవ్వాలి? ఒక గొప్ప బలిపీఠం అవ్వాలి. పాత నిబంధన గ్రంథంలో పొద్దుటే యాచకుడు ఏం చేసేవాడు? బలిపీఠం మీద బలి పశువును పెట్టి, ధూప ద్రవ్యాలు పెట్టి రోజు బలులు అర్పించేవాళ్ళు. ఆ ధూపం పైకి వేసేది. ఇప్పుడు నువ్వు, నీ హృదయమే ఒక బలిపీఠము, నీ ఇల్లే ఒక బలిపీఠము. ధూపము లాంటి ప్రార్థన నీ హృదయంలోంచి ప్రార్థనా జీవితం ద్వారా పరలోకానికి చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నీ ఇంటికున్న గొప్పతనం. నీ ఇల్లు ఏంటి? వాళ్ళ ఒక గొప్ప బలిపీఠంగా అవ్వాలి. బలిపీఠం మీద ఏమి రావాలంటే ధూప ద్రవ్యాలు ఉండాలి. బలిపీఠం మీద ఏం అవ్వాలంటే మనము మన అనేది ఉండకూడదు. ఇంకా మనం ఎవరి పరం అవ్వాలి? పశువు మెడ, ఒక పక్షి మెడ తుంచబడుతుంది. మెడను తుంచుతారు బలి ఇచ్చే ముందు. మన మెడ కూడా ఏమవ్వాలి? తుంచబడాలి. అప్పుడు శిరస్సు ఎవరు వెళ్తారు? పక్షి మెడ తుంచబడిన తర్వాతే అది బలికి అర్హత పొందుకుంటది. దాని మెడ తుంచకుండా అర్పిస్తే పనికి రాదు. ఈ రోజున మనం ఏమవ్వాలి? మన మెడ తుంచబడాలి. క్రీస్తు మనలోనికి, మన శిరస్సై రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇల్లే ఒక గొప్ప బలిపీఠం అవ్వాలి. ఆయన సన్నిధి అవ్వాలి. ఇది ప్రతి క్రైస్తవ జీవితంలో మనము గృహ కూడికలు పెట్టుకున్నట్టు వల్ల అనేకులు, పాపులు, సుంకరులు, స్నేహితులు, బంధువులందరూ కూడా నీ యొక్క గృహ కూడికను బట్టి, యేసుక్రీస్తు ప్రభు నీ గృహాన్ని దర్శించినటువంటి ఆ ఆశీర్వాదాన్ని బట్టి అనేకులు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఇది అపోస్తులు చేసినటువంటి గృహ కూడికల పరమార్థము. ఒక మంచి మాట రాయబడి ఉంటది బైబిల్లో. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారి మేలుకొనుట వ్యర్థమే. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఎక్కడ ఒక సందర్భంలో టచ్ చేసే ఈ సబ్జెక్ట్ని. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమే వ్యర్థం అట. యెహోవా పట్టణమును కాపాడని ఎడల వ్యర్థమే. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది మరణం? కిటికీలలో నుండి వస్తుంది. నువ్వు ఆర్మీని తెచ్చిపెట్టుకో, నేవీని తెచ్చిపెట్టుకో, ఎయిర్ ఫోర్స్ని తెచ్చిపెట్టుకో, పోలీసులు తెచ్చిపెట్టుకో, నీ పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకో. ఎక్కడి నుంచి వస్తుంది మరణం ఇంట్లోకి? కిటికీలలో నుంచి దూరుతుంది మరణము. ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి ఏం చేస్తుంది అది? పిల్లలను, యవనస్తులను లేకుండా చేస్తుందంటది. అంటే మరణముని ఇంటిలోనికి ప్రవేశించటాన్ని ఆపగలిగేది ఏమన్నా ఉందా? ప్రవేశించకుండా ఎలా వస్తుందంట మరణం? కరోనా వైరస్ ఎలా వచ్చింది? ఇదే కరోనా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వచ్చింది? గాలిలో నుంచి, కిటికీల్లో నుంచి నీ ఇంట్లోకి వచ్చి నీ ముక్కులో దూరి నీ లంగ్స్ లో చేరి ఏం చేసింది అది? ఎప్పుడు రాశాడు దేవుడు? ఇర్మియా గ్రంథం ఎప్పుడు రాయబడ్డది?
కరోనా వైరస్ ఎప్పుడు వచ్చింది? కిటికీలలో నుంచి, అంటే గాలిలో నుంచి వైరస్ ని ఇంట్లోకి వచ్చి మరణం నిన్ను కమ్మిందంట. అందుకని అంటాడు కీర్తన 91:5లో, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నం పోడిచే రోగము. ఇప్పుడు అర్థమైంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల రక్షణ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకొని ఇంటి ముందు మంచి సెక్యూరిటీ పెట్టుకొని నువ్వు అన్ని రకాల సౌకర్యాలు అన్ని పెట్టుకున్నావు, కానీ మరణాన్ని ఆపగలుగుతావా? రక్షణ ఎవరిది? మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ఎవరు చాటున రావాలి? నువ్వు మహోన్నతుని చాటుకు వచ్చినట్లయితే ఆ రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నం పరిచే రోగము, ఆ మరణం కిటికీలోంచి వస్తుంది కదా, నిన్ను తాకుద్దా? 91 ప్రకారం తాకుద్దా? ఎప్పుడు చెప్పాడు ఈ మాటలు? ఇప్పుడు కూడా వచ్చింది కొత్త వైరస్ పిల్లలకి. ఏంటది? ఇప్పుడు రైట్ నౌ నడుస్తుంది. ఇక్కడ అదే ఉంది చదువు. మళ్ళీ అది పిల్లలను నాశనం చేసే వైరస్. అది ఎప్పుడు రాశాడు ఈ వైరస్ల గురించి దేవుడు? మనం ఇల్లులు కట్టేసుకుని ఇంట్లో రక్షణ ఉందనుకుంటాం కాదు. మన ఇంట్లో ఎవరు ఉండాలి? మన ఇంటికి ఎవరు రావాలి? యేసయ్య రావాలి. రక్షకుడు వచ్చి, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, దేవునికి మహిమ కలుగునుగాక, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, మరణము సమీపించుట అసాధ్యము. దేవునికి గట్టిగా చెప్పాలి, ఊకే వినేవారుగా కాదు. అట్లా ప్రతి గృహ కూడికలో ఏం జరుగుతుంది తెలుసా మీకు? ఆశీర్వాదం. మనం డాక్టర్లు వెంబడి తిరగాల, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, అయిపోయేదాకా తిరగాల. అన్ని అయిపోయాక ఇందాక అయ్యగారు చెప్పినట్టు బైబుల్ తల కిందకి వస్తుంది, తర్వాత సంఖలోకి వస్తుంది, తర్వాత గుండెల్లోకి వస్తుంది. ఇది వాక్యము. ఈ వాక్యం అనే మందు మామూలు మందు కాదు. ఇది పంచభూతాలు గడ్డ 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 వనకాల దీనికి. మనుషులే కాదు, సృష్టి వణుకుద్ది వాక్యానికి. అంత శక్తి. ఎందుకంటే వాక్యే దేవుడు, దేవుడే వాక్కు. ఇప్పుడు ఇర్మియా 9 ప్రకారము మరణమట కిటికీలలో నుంచి వస్తుందంట. అదే యేసయ్య ఒక ఇంటిని దర్శిస్తే ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి ఎక్కడి నుంచి వచ్చింది రక్షణ? నీ కంటికి కనపడుతుంది. అది దేవుడట తను ప్రేమించు వారికి ఇచ్చే ఏంటంటవి? కంటికి, చెవులకి, హృదయానికి. ఇవాళ ఇంటికి ఏ రక్షణ వచ్చింది చెప్పాలి? ఏ రక్షణ వచ్చింది? నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు యేసయ్య. ఇప్పుడు ఆయనే మాట్లాడేది మీతో, నేను కాదు. ఎక్కడి నుంచి వచ్చింది రక్షణ? ఏమిటి రక్షణ? ఈ ఇంటికే కాదు, ఇక్కడ కూడుకుని ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శబ్ద యంత్రము ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఈ సృష్టి ద్వారా, ఈ గాలి ద్వారా, వాళ్ళందరి ఇంటికి ఈ రోజున రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. తగిన సమయమందు ఈ వాక్యం వారి జీవితాలలో, వారి ఇంట్లో ఫలించనై ఉన్నది. ఇది శీఘ్రముగా జరుగునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన సన్నిధికి వచ్చిన వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో, ఎటువంటి కృపనిస్తాడో, ఎటువంటి మహిమనిస్తాడో, ఆయన ఒకళ్ళ ఇంటికి వచ్చినా కూడా అవే ఇచ్చి పంపుతాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అక్కడ ఉంటాడు. ఈరోజు ఎక్కడున్నాడు? ఏమంటున్నాడు కొర్నేలి? దైవజనుడితో ఏమంటున్నాడు? నేడు స్నేహితులతోటి, బంధువులతోటి ఎదురు చూస్తున్నాడంట. ఎక్కడ నుంచి వస్తాడు దైవజనుడు? అసలు ఇద్దరు కలుసుకున్నారు ఎప్పుడన్నా? వీళ్ళిద్దరు స్నేహితులా? ఇద్దరిని కలిపాడు. గొప్ప కార్యం జరిగింది అక్కడ. మామూలు కార్యం జరగల. అనేకులు ఆ రోజు రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకున్నారు. అనేకులు అక్కడ ఆ ఇంట్లో పాపులు, సుంకర్లు క్రీస్తును వెంబడించేవారయ్యారు. ఇది కదా గృహ కూడికలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లనే మీ ముందు ఒక్క గుంపును పెడతా, ఒక అద్భుతమైన కుటుంబాన్ని. 10 నిమిషాలు వింటారా? ఇర్మియా 35వ అధ్యాయం తీయండి. 2వ వచనం చూడండి.
అద్భుతమైన కుటుంబం ఇది, మామూలు కుటుంబం కాదు ఇది. రెఖాబీయులు, రేఖాబు నుంచి వచ్చిన వాళ్ళు రెఖాబీయులు, యాకోబు నుంచి వచ్చిన వారు ఇజ్రాయేలీలు. ఇంతకీ రెఖాబీయులు ఎవరు అంటే వీరు అన్యజనులు. వీరిని, ఈ కుటుంబాన్ని, ఈ రేఖాబులి కుటుంబాన్ని ఈ తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఒక దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఎవరిని చేసుకున్నాడు? వీళ్ళెవరు? ఇజ్రాయేలీలా? కాదు, వీళ్ళు అన్యజనులు. వీళ్ళు రేఖ దాటిన వాళ్ళు. రేఖ గీస్తే దాన్ని దాటరు వీళ్ళు. వీళ్ళు సంచార జీవులు. వీళ్ళకి ఇల్లు లేవు, వీళ్ళు గుడారాల్లోనే నివసిస్తూ ఉంటారు. తప్పిపోయి కట్లు తెంచుకొని నశించిపోయే ఇజ్రాయేలీలకి ఇర్మియాను పంపించాడు దేవుడు. పంపించి ఒక కుటుంబం ఉంటది, పో దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నాడు? 2వ వచనం చూడమ్మా, కరెక్ట్ గా ఎక్కడ పెట్టమన్నాడు వాళ్ళని, ఆ కుటుంబాన్ని? ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు? దేవుని మందిరంలో పెట్టాడు. పెట్టి దైవజనుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అదే దైవజనుడు ఏం చేయాలి? చర్చికి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని చర్చికి తీసుకొచ్చారు. చర్చికి తీసుకొచ్చి దైవజనుడు ఏమిస్తున్నాడు వాళ్ళకి? చదవండి. 5వ వచనంలోకి వచ్చే వాళ్ళ ముందు పాత్రలు పెట్టి దాని నిండా ద్రాక్షరసం పోసి దైవజనుడైన ఇర్మియా, ఒక ప్రవక్త అయిన, మామూలు ప్రవక్త కాదు, తాగమంటూ ఉంటే తాగారా? అంటే ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం? ఒక చక్కటి సమర్పణ కలిగినటువంటి కుటుంబం. దైవజనుడే వారి ముందు ద్రాక్షరసం పెట్టి తాగు అని, మనమైతే ఏం చేస్తాం? ఎమ్మటే ఇంకేముంది, దైవజనుడు తీసుకొచ్చి ముందు పెట్టాడని చెప్పేసి చక్కగా ఎంజాయ్ చేసేస్తాం. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, ఎవ్వరికి లోబడరు. ఎందుకంటే వారట వాళ్ళ పితరులు చెప్పారంటే వీళ్ళకి, వాళ్ళ పితరులు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, వాళ్ళ పితరులు ఏదైతే బోధ చేశారో దాంట్లో వీళ్ళు స్థిరంగా నుంచొని ఉన్నటువంటి కుటుంబం ఇది. అంటే వాళ్ళ పితరులతోటి ఎవరు మాట్లాడారు? వాళ్ళ పితరులకు ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? అసలు వీళ్ళకి బోధ ఎవరు చేశారు? వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్పారు, మీరు ద్రాక్షారసం తాగొద్దు, మీరు ఇల్లులు కట్టుకోవద్దు, మీరు గుడారాల్లోనే నివసించాలి, అసలు కనీసం పంట కూడా వేద్దని చెప్పారంటారు. సంచార జీవులుగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళని తీసుకొచ్చి ఇజ్రాయేల్ ముందు పెట్టాడు దేవుడు. చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు అని. అంటే ఈ కుటుంబం ఎట్లాంటి కుటుంబం? దేవుడు మెచ్చిన కుటుంబము, దేవుడు జ్ఞాపకం చేసుకున్న కుటుంబం. ఒక్కసారి 19వ వచనం చూడమ్మా, వాళ్ళతో దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి వాగ్దానం. ఈరోజు మీ అందరికీ కూడా అదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన సన్నిధినే ఇచ్చేశాడండి ఆ కుటుంబానికి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికంటే వారు తొలగిపోకుండా స్థిరమైనటువంటి, బలమైనటువంటి నిత్య సన్నిధిని వాళ్ళకి ఇచ్చేసే, వాళ్ళకి అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు, అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆ రేఖాబీయుల కుటుంబానికి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ ప్రతి కుటుంబానికి, ఈ రోజున ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా ఆయన నిత్య సన్నిధిని దయచేయునుగాక. నిత్య సన్నిధి అంటే తొలగిపోకుండా స్థిరపరుస్తాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాడు. ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొన్నట్లుగా ఆయన ఆత్మని మీద కుమ్మరిస్తాడు. ఇంకెక్కడికి పోతావు నువ్వు? బయటకు పోతావా? సన్నిధి విడిచిపెట్టి పోతావా? వీళ్ళు పోయారా? దైవజనుని తీసుకొచ్చి ద్రాక్షారసం బోపించి ముందు పెట్టి తాగమని చూపించాడు ఇశ్రాయేలీయులకి. వాళ్ళు తాగారా?
ఇంతవరకు మా పితరులు ఒక్క ద్రాక్షారసం చొక్క మొట్టనివ్వలేదు మమ్మల్ని. అబ్బా దొరికిందని తీసి ఎత్తితే పేపాలు తాగేయాలి మనం, అంతేనా? దించను కూడా దించం, కానీ ఇది తాగారా అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఎవరికి కూడా లోపడకూడదు, స్థిరమైనటువంటి సమర్పణ కలిగి ఉండాలి. ఎంత గొప్ప సమర్పణ అండి ఇది! సమర్పణ అంటే ఏంటి అసలు? దేవునికి మనం ఒకటి ఇచ్చాము, ప్రభువా నేను ఇది చెయ్యను అంటే ఇంక మళ్ళీ చేస్తావు, నువ్వు దాన్ని చెయ్యను అని మాట ఇస్తావు, మళ్ళీ మాట తప్పి ఏం చేయాలి ప్రభువా, నా వల్ల కావటం లేదు ప్రభువా, నేను చేయలేకపోతే మళ్ళీ ఏడుపు. ఇక్కడ వీళ్ళు వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ వీళ్ళు కానీ ఒక నిబంధన చేసుకొని ఆ నిబంధనకి ఎలా నిలబడ్డారంటే స్థిరంగా సమర్పణ కలిగినటువంటి కుటుంబంగా నిలబడ్డారు. వీళ్ళు ఏ ఆజ్ఞనైతే పొందుకున్నారో వీరట మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఇంకొక మంచి వచనం ఉంటుంది చూడండి, అక్కడ 8వ వచనం చూడు. వాళ్ళ భార్యలకు చెప్పారట, వాళ్ళ కొడుకులకు చెప్పారంటే ఏం చెప్పారంటే ఆ బోధ ఏదైతే వాళ్ళ పితల నుంచి వాళ్ళు పొందుకున్నారో ఆజ్ఞని, పితరులు వాళ్ళకి ఆజ్ఞాపించిన సమస్తమును వీళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఫాలో అవుతూ వాళ్ళ భార్యలకు చెప్పి వాళ్ళ పిల్లలకు చెప్పి వాళ్ళందరినీ కూడా దేవునికి విధేయులుగా చేశారు. ఆ మార్గంలో చక్కగా నడుస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ కుటుంబాన్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 35:14 కూడా ఒకసారి. చూసారా, దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు ఇక్కడ. ఎవరితో చెప్తున్నాడు తెలుసు ఈ మాటలన్నీ? ఇజ్రాయేలీలకు చెప్తున్నారు. నీ పొద్దుట లేసి నా ప్రవక్తలు మీ దగ్గరకు పంపిస్తా, వాళ్ళు వచ్చి మీకు బోధ చేస్తారు, విన్న మీరేమవుతారు? తొలగిపోతారు. కానీ వీళ్ళు చూడండి అని చెప్పి వీళ్ళని ఏం చేశాడు? వాళ్ళ ముందు ఒక మాదిరిగా పెట్టాడు. ఈ కుటుంబం ఇప్పుడు ఎవరికి మాదిరి? అట్లాగే ఈ రోజున మనము దేవుని యొక్క సువార్తను విని, దేవుని యొక్క వర్తమానాన్ని విని, మనం చర్చిలో విన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనము దాన్ని ఫాలో అవుతూ మనం ఏం చేయాలి? మన భార్య పిల్లలకి చెప్పాలి. మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులకు చెప్పాలి. మనం ఏం చేయాలి? చుట్టూ ఉన్న స్నేహితులకు చెప్పాలి. మనం ఏం చేయాలి? బంధువులందరికీ చెప్పాలి. మనం ఏం చేయాలి? గృహ కూడిక పెట్టి ఇట్టి రీతిగా దైవజనుడు కోసం ఆ రోజున కొర్నేలు ఎలాగా కాచుకొని కూర్చొని ఉన్నాడో, బంధువులతోనూ స్నేహితులతోనూ కనిపెట్టుకొని ఉన్నాడు పేతురు కోసం. వచ్చి అంటున్నాడు, నీవు మా ఇంటికి వచ్చుట మంచిది. ఇవాళ దైవజనుల ఇంటికి వచ్చుట మంచిది. ఈరోజు సంఘం ఇంటికి వచ్చుట మంచిది. ఎంత మంచిదో తెలుసా? ఇది గొప్ప అద్భుత కార్యాలు జరగాలి ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవం లేగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ఇక్కడ కూడుకున్న ఈ కూడిక వలన రేపొద్దుట మరలా మనము చూస్తే ఎలా ఉండాలి? రానున్న రోజుల్లో ఈ కూడికలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి వారు రికార్డులు ఎలాగ మాదిరిగా మారారు అనేకులకు. అలాగే ఇవాళ ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ కూడిక ఒక వెలుగవ్వాలి. ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వారందరికీ కూడా ఈ కూడిక ఒక జ్ఞానం అవ్వాలి. ఎవరైతే రక్షణ లేకుండా ఎవరైతే పాపులుగా ఉన్నారో ఆ పాపులందరూ కూడా రక్షణలోనికి అవ్వటానికి ఈ యొక్క కూడిక అనేది గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ ఎక్కడుందంటే యేసు నామములోనే ఉన్నది. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువు శరీరం ఒక్కసారి అర్పించబడిన చేత ఆ చిత్తమును బట్టి మనమందరము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని లేఖనం చెప్తోంది. అంటే లేఖనాల ప్రకారం క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. లేఖనాల ప్రకారం మన కొరకు మ్రాను మీద మన పాపాలను తన మీద వేసుకొని మరణించాడు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు 3వ రోజున పునరుత్థానుడై మరణాన్ని గెలిచి మరణపులను విరిచి మృత్యుంజయుడిగా లేచాడు. లేఖనాల ప్రకారం ప్రభు తిరిగి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు రేపొద్దున 2వ రాకడలో రానై ఉన్నాడు.
ఆయన నామములోనే రక్షణ ఉన్నది. ఎవరైతే ఈ సువార్తను విని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడు అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షించబడుదురుగాక. ఇంతటితో ఈ సువార్త ముగించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పాలా? టైం అయిపోయింది, ఇచ్చిన టైము. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు కలుగునుగాక. అవును నాయన, ఈ గృహ కూడిక మీ ఏర్పాటయ్యా. ఈ గృహ కూడిక మీ చిత్తము తండ్రి. ఆ రోజున కొర్నేలు ఇంట్లో ఎంత అద్భుతం చేశారు. ఆ రోజున నాయన మీ భక్తుల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ యొక్క కూడుకులో ఎటువంటి అద్భుత కార్యాలు చేశారో మేము అటువంటి వారం కాకపోయినా మీ పిల్లలము తండ్రి, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవారం ప్రభువా. ఏమైనా మాకు తెలియకుండా తప్పులు గాని, అపరాధములు గాని, పాపములు గాని, శాపములు గాని, దోషములు గాని, పితరుల పాపములు గాని, అజ్ఞాతిక్రమములు గాని ఏవి ఉన్నా ఈ రోజే, ఇప్పుడే, ఇక్కడే యేసు నామములో శిలువ రక్తము చేత కొట్టివేయబడును గాక. ఈ ఇంటిలో శాంతి, సమాధానము, స్వస్థత, ఘనత నిండుకొందును గాక. మీ సన్నిధి ఇక్కడ కుమ్మరించబడుదును గాక. ఇక్కడ ఈ వాక్యం వినడానికి కూడుకొని వచ్చినటువంటి ప్రతి దైవ సేవకుడు వారి కుటుంబము, ప్రతి విశ్వాసి వారి కుటుంబము, వింటున్న ప్రతి ఒక్కరు, అన్ని జనులేమి, ఏ కులము, ఏ మతము, ఏ యొక్క వర్గము, ప్రాంతమును లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కూడిక ద్వారా ఆశీర్వదించబడుదురు గాక. నిశ్చయంగా మీ చిత్తము భూమి మీద యావత్తూ నెరవేరును గాక. క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాస్టర్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. సపోర్ట్ కొట్టి